హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ బ్లాగ్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మేము నిన్న జగదాంబ షాపింగ్కి వెళ్ళామండి. అలాగా బట్టలు అవన్నీ చూసుకున్న తర్వాత ఒక లెగ్గిన్ టాపు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో డ్రెస్సులు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మా మ్యారేజ్ డే వస్తుందని చెప్పాను కదా నెక్స్ట్ మంత్. సో అందుకని జ్యువెలరీ కూడా తీసుకోవడానికని వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్కి వీక్ ఆఫ్ దొరకదేమో అనుకొని ఇప్పుడే కొనేసుకున్నాను. అంటే బ్యాంగిల్స్ నెక్స్ట్ అన్నీ కావాలి కదా యాక్సెసరీస్. సో అందుకని కొనుక్కోవడానికి వెళ్ళాను. అక్కడ A1 జ్యువెలరీ ఉంటుందండి. అంటే జగదాంబ థియేటర్ నుంచి ముందుకు వస్తే సౌత్ ఇండియా పక్కన దస్పల్లా హిల్స్ పక్కన నెక్స్ట్ లేపాక్సి ఆపోజిట్లో A1 జ్యువెలర్సీ అని ఉంటుంది. 50% ఆఫర్ ఉంటుంది. బాగుంటాయి అక్కడ జ్యువెలరీ అంతా 1 గ్రామ్ గోల్డ్ ఇది ఇమిటేషన్ జ్యువెలరీ టైప్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఎలాగా మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా, సో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని అనుకొని నేను ఎలాగా కొనుక్కున్నాను కదా, సో ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను రీల్ చేశాను, అదే వీడియో షూట్ చేసి మీకు పెడుతున్నాను చూడండి. అది ఇన్విజిబుల్ చైన్స్ అండి. ఇప్పుడు అవి ట్రెండ్ అయిపోయాయి కదా, సో అవి అవి నేను తీసుకోలేదు. జస్ట్ 2 నెక్ పీసెస్ తీసుకున్నాను. అవి ఏంటనేది మీ వీడియోలో చూడండి. కొన్ని నెక్ పీసెస్ ట్రై చేశాను. అందులో ఏం బాగుందో కూడా కామెంట్ చేయండి. ఏ నెక్ పీస్ బాగుందో కూడా. నేను తీసుకున్న ఏంటనేది నేను రేపు మళ్ళీ వ్లాగ్ చేసి పెడతాను. తీసుకున్న ఐటమ్స్ ఇప్పుడు ఓన్లీ మేము చూసిన షాపింగ్ మాత్రమే మీకు వీడియో తీసి పెట్టాను. వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. సో చూడండి, అక్కడంతా బాగానే ఉంటాయి జ్యువెలరీ. చాలా అన్నీ బాగుంటాయి. కొనాలో తెలీదు. సో కొన్ని రెండు సెట్లు మాత్రం తీసుకున్నాను. 2 నెక్ పీసెస్ నచ్చాయి. సో 2 నెక్ పీసెస్ తీసుకున్నాను. ఒక్కొక్కటి ట్రై చేస్తాను చూడండి. అది పర్పుల్ కలర్ చూస్తున్నానండి నేను. ఎందుకంటే నాది లెహెంగా తీసుకున్నాను నేను మీషోలో. అది ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇచ్చాను. సో దాని మీద మ్యాచింగ్ అని తీసుకున్నాను. 2 ఒకటే కలర్ అయితే బాగోదు కదా అనేసి సో నేను వేరే తీసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తానండి. కొన్ని నెక్ పీసెస్ ట్రై చేశాను, ఒకసారి చూడండి. అందులో ఏ నెక్ పీసెస్ బాగుందో కొంచెం చెప్పండి కామెంట్లో. అంటే 2-3 తీసాను. మా హస్బెండ్ వీడియో తీశారు. తనకి వీడియో చెప్పాను కదా సరిగా తీయడని, అలాగే ఎటకారంగా తీశారు. మరి ఏమనుకోకండి, కొంచెం చూడండి. అక్కడ కొన్ని ట్రై చేశాను. ఇది పర్పుల్ కలర్ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ అదే వైలెట్ కలర్ అనమాట. అలా వస్తుంది. అంటే నా లెహెంగాకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను, కానీ 2 ఒకటే కలర్ అయితే బాగోదు, డామినేట్ చేసొద్దని వేరే తీసుకున్నానులేండి. ఇది వదిలేశాను. అంటే ఆ కలర్ అంటే దానికి ఆపోజిట్గా కొంచెం వేరే లుక్ క్రియేట్ చేద్దామని వేరే తీసుకున్నానులేండి. 2 నెక్ పీసెస్ తీసుకున్నాను. గోల్డ్లో ఒకటి, సిల్వర్లో ఒకటి తీసుకున్నాను. సిల్వర్ ఫినిషింగ్ ఒకటినా, గోల్డ్ ఫినిషింగ్ ఒకటి. అవి మీకు రేపు చూపిస్తాను. అంటే 2 వేరు తీసుకున్నాను. ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అనేసి రెండు పాప నేను ఉన్నాం కదా, ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అని 2 తీసుకున్నాము. చూడండి, ఒక్కొక్కటి ట్రై చేశాను. ఎలా ఉన్నాయో కూడా చెప్పండి, కామెంట్ చేయండి. తను మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. నెక్స్ట్ బ్యాంగిల్స్ అని అవన్నీ తీసుకున్నాము, షాపింగ్ చేసాము. అనుకున్నది ఒకటి, కొనుక్కునేవి ఒకటని వెళ్ళాను. కాకపోతే ఒక డ్రెస్ అని అనుకున్నాను. ఒక డ్రెస్ టాప్ లెగ్గిన్ తీసుకుందాము అనుకొని వెళ్ళాను. చెప్పాను కదా నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, నెక్స్ట్ మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళము అనే కన్ఫ్యూజన్లో ఉన్నామని చెప్పాను కదా. మా హస్బెండ్ లీవ్ దొరికితే వెళ్తాము, లేకపోతే లేదు. అందుకోసమని ఎందుకని మంచిదని తీసుకుందామని ఒక డ్రెస్ అనుకొని వెళ్ళాను. కానీ ఒకటి అనుకొని చాలా కొనిపించుకున్నాను. అది రేపు రివీల్ చేస్తారులేండి ఎన్ని కొనిపించుకున్నానో. ఒకటి అనుకొని ఎన్ని కొనిపించుకున్నాను చూడండి. అక్కడ అవన్నీ చూపిస్తున్నాను. సరిగా చూపించడానికి ఆ లైటింగ్కి మీకు అలా కనిపిస్తుంది. అక్కడ అంతా ఫుల్ లైటింగ్ కదండి. జనాలు చూసారు ఎన్ని మంది ఉన్నారు. ఇప్పుడు అలాగా వచ్చేది మ్యారేజ్ సీజనే కదా. ఇప్పుడు గోల్డ్ అంటే మనం కొనుక్కొని వేసుకోలేము, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళమి. ఇవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కదండి, అంతా అయిపోయింది. ఏ రిసెప్షన్కైనా పెళ్ళికైనా దేనికైనా ఇప్పుడు అందరూ ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీద పడుతున్నారు, ఇమిటేషన్ జ్యువెలరీ మీద. తెలుసు కదా మీకు. ఇవే అందరూ కొనుక్కుంటున్నారు ఏ రిసెప్షన్కైనా ఏదైనా. చాలామంది ఉన్నారండి. ఆఫర్ బాగుంది కదా, చాలామంది. అంటే ఎప్పుడూ ఉంటుంది అనుకోండి ఆఫరు. చాలామంది బాగా కొన్నారు. ఈరోజు మాత్రం చాలా జనాలు ఎక్కువ ఉన్నారు. మాకు చాలామంది ఇదే వచ్చిన వాళ్ళందరూ చాలా మందిగా కొంటూనే ఉన్నారు, కొనకపోవడం అంటూ లేదు. మేము అందుకే 2 నెక్ పీసులు తీసుకున్నాం మాకు నచ్చి. ఒకటి గోల్డ్ ఫినిషింగ్లో, ఒకటేమో సిల్వర్ ఫినిషింగ్లో తీసుకున్నాము. చూడండి, అక్కడ అమ్మాయి చూపిస్తుంటుంది. నేను అవన్నీ పిక్ తీశాను, అదే వీడియో తీశాను. కొన్ని పెట్టుకొని చూశాను, కొన్ని మిగతావి అలా చూపించాను. చూడండి, ఇది ఒక నెక్ సెట్. అక్కడ ఒక స్టోన్ ఊడిపోయింది, సో అమ్మాయికి చెప్తున్నాను నేను. చూడండి, ఇది ఒక నెక్ పీస్ వస్తుంది. అంటే దాని మీద ఉన్న రేట్ మీద మనకి 50% ఆఫ్ అనమాట. దాని మీద మనం 50% ఆఫ్లో తీసుకోవాలి. నేను 2 నెక్ పీసెస్ తీసుకున్నాను.
చూడండి, ఇదొకటి పెట్టుకొని చూశాను ఎలాగుందని. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతలో నేను చూసిన వాటిలో ఏటి బాగుందో ఏటనేది మీరు చెప్పండి. దాన్ని బట్టి నేను చూస్తాను. అంటే నేను ఎంచుకుంది మంచిదా బాగుందా లేదని. ఇది ఒక నెక్ పీస్ అండి. చూడండి, ఇది సిల్వర్ జ్యువెలరీ టైప్ అండి. సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, మా హస్బెండ్ తీస్తున్నారు వీడియో. తనకు చెప్తున్నాను అనమాట, ఇది సిల్వర్ ఫినిషింగ్లో వస్తుంది, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని. గోల్డ్ మీద సిల్వర్ ఫినిషింగ్ కొంచెం రేట్ ఎక్కువ కదండి, తెలిసిందే కదా మీకు ఆల్రెడీ. వైజాగ్లో ఉన్నోళ్ళ కంటే ఈ ఏవన్ జ్యువెలరీ అంటే తెలుసు. చాలా మందికి వేరే వేరే అంటే అందరూ చూస్తారు కదండి యూట్యూబ్ అంటే. ఎవరికైనా తెలియపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఎవరైనా వచ్చి కొనుక్కుంటారు కదా అని ఉద్దేశంతో నేను వీడియో తీసి పెట్టానండి. మరేమీ లేదు, ఎలాగా నేను వెళ్ళాను కదా, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనుకొని నేను పెట్టాను. వైజాగ్లో వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో ఇంకా ఎవరైనా చూస్తారు కదా, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనుకుని ఉద్దేశంతో నేను పెట్టాను. అక్కడ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయండి. బ్యాంగిల్స్, నెక్స్ట్ వడ్డానాలు అన్నీ తెలుసు కదా మీకు. మొత్తం బ్రైడల్ సెట్ అంతా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి. బ్రైడ్కి కావాల్సిన జ్యువెలరీ మొత్తం అక్కడ దొరుకుతుందండి. బ్లాక్ బీడ్స్ అటువైపు ఉన్నాయి. బ్లాక్ బీడ్స్, నెక్స్ట్ మనము బీడ్స్ కావాలంటే బీడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా మరిది పెళ్ళిలోని మా తోటికోడలకి అలాగే ఇక్కడే కొన్నామండి. నేను, మా ఆడపడుచు, మా పిల్ల, అదే మా తోటికోడలు వచ్చి షాపింగ్ చేసాము. ఇక్కడే కొన్నాం తనకి అన్ని బ్రైడల్వి. మేము మేము బీడ్స్ ఎక్స్చేంజ్ అదే కొనుక్కొని విడిగా మళ్ళీ చేంజ్ చేసుకున్నాము. రెడ్ బీడ్స్ వస్తే మాకు రెడ్ వద్దు, గ్రీన్ కావాలని దానికి అమౌంట్ పే చేసి తీసుకుంటే వాళ్ళు చేశారు. చూడండి, తర్వాత అలా బయటకు వచ్చాము. చూడండి, అక్కడ జగదాంబ దగ్గర అవన్నీ చూసాం కదా, అవన్నీ తీశాను. ఇది జగదాంబ దగ్గర జగదాంబ దగ్గరే తీసాను. చూడండి, ఈ కంచి ఇవన్నీ తీసాను. వీడియో ఉంటుంది మొత్తం. అలా షాపింగ్ చూస్తూ వచ్చాను. అక్కడి నుంచి మేము అలాగా జగదాంబ అవన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మేము పూర్ణ మార్కెట్కి వెళ్ళామండి. అలాగా పూర్ణ మార్కెట్లోని బ్యాంగిల్స్ తీసుకోవడానికి అని వెళ్ళాను. అక్కడ చూసారు, అదంతా పూర్ణ మార్కెట్ ఏరియా చూపిస్తున్నాను మీకు అంతానా. అదే విశాఖ సెంట్రల్ అటుపక్క అన్నా క్యాంటీన్ అవన్నీనా. ఆ తర్వాత మేము బొంబాయి ఫ్యాషన్కి వెళ్తానని చెప్పాను కదండి. ఎప్పుడు మేము ఎక్కడైనా ఏదైనా కావాలంటే మేము బొంబాయి ఫ్యాషన్లోనే తీసుకుంటాము. సో అక్కడ బొంబాయి ఫ్యాషన్కి వెళ్ళాము. అదే పూర్ణ మార్కెట్ దగ్గర ఉంటుంది. అక్కడ నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ కొన్ని అదే పాపకి స్టిక్కర్స్, నెయిల్ పాలిష్ అవన్నీ తీసుకున్నాను. అది కూడా అక్కడ కూడా చాలా ఎక్కువ ఇక్కడ కూడా కొంటామండి. కానీ జ్యువెలరీ కన్నా మిగతా అన్నీ ఉంటాయి ఇక్కడ. యాక్సెసరీస్, క్లిప్పులు అన్నీ ఎక్స్ట్రా. బ్యాంగిల్స్ కంటూ ఒక స్టోర్ పక్కన ఉంటుంది. నేను బ్యాంగిల్స్ కావాలని చెప్పాను కదా, నా డ్రెస్ మీదకి బ్యాంగిల్స్. ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ బాగున్నాయండి. అందరూ చాలా మంది కొనుక్కుంటున్నారు. సో నాకు కూడా చూశాను అలాంటి కొందాం అనుకొని. నా దగ్గర ఆల్రెడీ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి గోల్డ్వి. దానికి పేరప్ చేసుకుందామని, నా డ్రెస్కి మ్యాచింగ్గా పర్పుల్ కలర్ కదా, సో దానికోసమని అక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అక్కడ చాలామంది గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు. చాలామంది అని కాదు, ఇప్పుడు చాలామంది చేతిలో చూస్తున్నాను. అందరికీ ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ దగ్గరికే వెళ్తున్నారు జనాలు అందరూ. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకొని, బాగుంటుంది కదా అనేసి, నాకు పర్పుల్ మీద చిన్న చిన్న గోల్డ్ బుటీస్ వస్తాయి బ్యాంగిల్స్కి. నా డ్రెస్కి కూడా అంతే, అంత పర్పుల్, దాని మీద గోల్డ్వి చిన్న చిన్న వర్క్ వస్తుంది. అదే మొత్తం వర్క్ వస్తుంది. సో చూపిస్తున్నాను చూడండి, అదే మీకు వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ బయటకు మాత్రం పర్పుల్ కలర్ అవి. మీకు వీడియోలో కొంచెం డిమ్గా కనబడుతుంది కానీ బయట మాత్రం అంత నా డ్రెస్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఇంటికి వచ్చి కూడా చూసుకున్నాను, కరెక్ట్గా సెట్ అయ్యింది. బ్లౌజ్ ఒకటే స్టిచ్చింగ్ ఇచ్చాను కదండి, మిగతాది అక్కడ వాణి అన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా, దాన్ని పెట్టి ప్యారప్ చేసుకున్నాను. ఆ నెక్ పీసులు అవన్నీ సెట్ అవుతాయి లేదని. ఆ తర్వాత నెయిల్ పాలిష్ మా హస్బెండ్ ఎంచమన్నానండి. చూడండి, ఎంచుతున్నారు. నాకు ఎప్పుడు పింకే నేను తీసుకుంటానండి. దేని మీదకే నాకు పింకే ఇష్టం. అదే బేబీ పింక్ టైపు. మిగతా నేను కలర్ మ్యాచింగ్లే పెట్టను, నాకు పింక్ ఉంటే చాలు, అదే తీసుకున్నాను.
చూడండి మా హస్బెండ్ కొన్ని కలర్స్ ఎంచారు కానీ నాకు పింకే కావాలని తెలుస్తుంది. అక్కడ చూడండి హెయిర్ యాక్సెసరీస్, క్లిప్పులు అన్నీ ఉంటాయి. చాలా ఇక్కడ బొంబాయి ఫ్యాషన్‌లో అన్నీ దొరుకుతాయి. పైన ఎళ్తే మనకు జ్యువెలరీ కూడా ఉంటది. పైన స్టెప్స్ ఉన్నాయి కదా! ఆ పైకెళ్తే జ్యువెలరీ కూడా ఉంటాయి. కొంచెం రేట్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. అక్కడ చూడండి హల్దీ ఫంక్షన్‌కి సంబంధించినవి కూడా అన్నీ ఉంటాయి. మేము మాకు చెప్పాను కదా! మా తోటికోడలికి హల్దీ ఫంక్షన్‌కి అన్నీ ఇక్కడే తీసుకున్నాము. క్లిప్పులు, యాక్సెసరీస్ అన్నీ తీసుకున్నాము. జ్యువెలరీ చూసాం కానీ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉందని తీసుకోలేదు. ఏ1 జ్యువెలరీలోనే తీసుకున్నాం తనకి. రిసెప్షన్‌కి, పెళ్ళికి అన్నిటికి అక్కడ తీసుకున్నాం జ్యువెలరీ. మిగతా యాక్సెసరీసు, క్లిప్సు అవన్నీ ఉంటాయి కదా! హల్దీ ఫంక్షన్ అవన్నీ ఇక్కడ తీసుకున్నాము లాస్ట్ టైము. ఇప్పుడు నేను కూడా సరే ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.